చెప్పు, వాడు బర్మాకెందుకు వెళ్ళాడు? తెలియదు. నువ్వంటే ఐఎన్ఏ ఏజెంట్వి, టార్చర్ తట్టుకోగలవు. పాపం, మరి తన వల్ల అవుతుందా? జుట్టుతో పాటు చర్మం మూడి పుర్రె బయటకు వచ్చేస్తుంది, ఆలోచించుకో. ఎందుకు అక్కడికి వెళ్ళాడు వాడు? లొకేషన్ చేంజ్ చేయడానికి వెళ్ళాడు సార్. ఏ లొకేషన్? తెలియదు సార్. ఎవరి లొకేషన్? తెలియదు సార్, కానీ తిరిగి వచ్చి మాత్రం రాతాజీకి ఏ ప్రమాదం లేదని మాత్రం చెప్పాడు సార్. బ్లడీ హెల్. బోస్ వచ్చి లొకేషన్ మార్చేశారు. సార్, మనలోని ఎవరు ద్రోహి ఉన్నారు. అదర్వైజ్ మనకి లొకేషన్ తెలుసు అన్న విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ లొకేషన్ ఎలా చేంజ్ చేస్తారు? ఆ ద్రోహి ఎవరు మనం కనిపెట్టాలి సార్. ఐఎన్ఏతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఏమైంది? సముద్ర, షఫీ, శేఖర్ అందరూ అరెస్ట్ అయ్యారు. నిన్ను అరెస్ట్ చేసే బాధ్యత కూడా నాకే అప్పగించారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కోడ్ వచ్చిన మరుసటి రోజే దొంగతనం జరిగింది. ఇప్పుడు దళం మొత్తం ఒకేసారి దొరికిపోయారు. ఒక విషయం ఆలోచించు. కోడ్ని దొంగిలించి తీసుకెళ్లాలంటే అసలు అలాంటి కోడ్ నీకు అందిందన్న విషయం వాళ్ళకి తెలియాలిగా. ఎలా తెలిసింది అంటే మీ ఆర్గనైజేషన్లోనే ఎవడో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు. క్షమించదు, పాపం చంపేస్తారని భయం వేసి చెప్పేశానన్నా. పెళ్ళాం, పిల్లలు, బంధాలు అన్నీ వదులుకుంటేనే ఉద్యమం. అక్కడన్నీ వాగిసొచ్చి ఇప్పుడు క్షమాపణ కొడుతున్నా వచ్చి. వాళ్ళకి నేతాజీ వచ్చే చోటు మారిందని తెలుసు, కానీ ఆ కొత్త చోటేంటో తెలియదు కదా. భయపడవలసిన అవసరం లేదు. అన్నా, బయట పోలీసు వాళ్ళు మాట్లాడుతుంటే విన్నానన్నా. ఈ రాత్రి నీకేదో మత్తు మందు పెడతారంట. మత్తులో లొకేషన్ ఏదో చెప్పిస్తారంట. చెప్పాలంటే నిజం నాకు తెలియాలి కదరా. త్రివర్ణ నాకిచ్చిన ఉత్తరం కోడ్ భాషలో ఉంది. క్లెమెంట్ హత్య ప్రదేశంలో దొరికిన 2 బుల్లెట్లు నీ తుపాకీ కుళ్ళతో మ్యాచ్ అవుతున్నాయి. అంటే క్లెమెంట్ని చంపింది కూడా నువ్వే అన్నమాట. సార్ సార్, నేను క్లైమేట్ దొరకని చంపడానికి వెళ్ళింది నిజమే సార్. చంపింది నేను కాదు సార్. ఆల్రైట్ దెన్, ఎవరు చంపారు? త్రివర్ణ సార్. Liar. Clementon చంపింది ఒక అమ్మాయి. We have an eyewitness. ఆ అమ్మాయి త్రివర్ణ సార్. కాంగ్రెస్ లీడర్ బన్ మేఘ్లా సార్. What are you saying? నేను నిజం చెప్తున్నాను సార్. ఆ అమ్మాయి త్రివర్ణ అప్పుడు దగ్గర నాకు కూడా తెలియదు సార్. By God, త్రివర్ణ దొరికింది. నా అంచనా కరెక్ట్ అయితే బ్రిటిష్ ఏజెంట్ ఆ కోడ్ని దొంగలించే ప్రయత్నంలోనే విజయ హత్య జరిగింది. ఆ ఏజెంట్ షఫీ కాదు, సముద్ర, శేఖర్
కాదు, ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కస్టడీలో ఉన్నారు. సార్ సార్ దేవయ్య ఆచూకు తెలిసింది సార్. సార్ పోలీసులు వస్తున్నారండి సార్. కొంపతీసి నైషిత్ గారికి ఉన్న విషయం తెలిసిపోయిందంటారా? సార్ బెల్దొర గారు మిమ్మల్ని ఉన్న పరంగా వెంట పెట్టుకొని మళ్ళీ తీసుకొని రమ్మన్నారు సార్. ఎందుకు? త్రివర్ణ దొరికేసింది సార్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సార్, శాస్త్రీయ ఫైలు ఇదిగోండి సార్. ఈ లెటర్ని స్పీడ్ పోస్ట్ చేయి. జాగ్రత్త. మన సోల్జర్స్ లోపలికి వెళ్తే తన బాంబు పేల్చుకొని చచ్చిపోతుంది. మనం డీలే చేస్తే బుల్లెట్ గాయాలతో ప్రాణం పోతుంది. త్రివర్ణ ఒక్కదానికి ఆల్ క్లియర్ కోడ్ ఏంటో తెలుసు. ఇప్పుడు మనం త్రివర్ణాన్ని పట్టుకోలేకపోతే ప్రాణాలతో we'll never catch Bose. మా నాయకుడు అన్నారు, గివ్ మీ యువర్ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని. ఆఖరి రక్తపు పొట్టు వరకు తెస్తాను. Of course. శివన్ అరెస్ట్ గురించి నేను వైస్రాయ్కి ఇన్ఫార్మ్ చేయాలి. అవసరమైతే టార్చర్ చేయండి, రేప్ చేయండి, కానీ ప్రాణాలతో ఉంచండి. వాట్ ఎవర్ ఇట్ టేక్స్. నాకు మాత్రం ఆమె నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. అండర్స్టూడ్? Don't worry, sir. Let's make this easy, shall we? Bose ఎక్కడికి రాబోతున్నాడు? And what's all this about an all-clear code? All-clear code, ain't it?
జాగ్రత్త పని మేకన క్లిమెంట్ హత్య కేసులో ఐ విట్నెస్ దొరికాడు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను కదా. ఏంటా నిర్లక్ష్యం? క్లెమెంట్ హత్య కేసులో ఐ విట్నెస్ దొరికాడు, జాగ్రత్త. త్రివర్ణ. ఆర్గనైజేషన్ పట్ల నీకున్న నిబద్ధతకి, ధైర్య సాహసాలకి త్రివర్ణ నుంచి నీకు చిన్న బహుమానం. త్రివర్ణ ఖంజర్. ఎన్ని సంవత్సరాలుగా మీరు వెతుకుతున్న ఐఎన్ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ నేతాజీ పొడిభుజన్ is second in command. విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నారా? తూళీళ్ల మధ్య తిరుగుతున్న సింహం.